హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈ వీడియోలో మీరు 10th క్లాస్ మారినటువంటి న్యూ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో సిబిఎస్ఈ సిలబస్, దాంట్లో ఫస్ట్ లెసన్ కబీర్ దాస్ సంబంధించినటువంటి సాకి అనేటువంటి ఈ లెసన్ చూడబోతున్నారు తెలుగులో. సాకి, మన లెసన్ పేరు సాకి అంటే ఏంటి? సాక్షి అని అర్థం. సాంస్క్రిట్ లో సాక్షి అనేటువంటి వర్డ్ నుంచి తీసుకునబడింది. ఇదే తద్భవ రూపంలో సాకి అని అంటారు. సాక్షి అంటే విట్నెస్ అని అర్థం. అసలు మనం ఈ లెసన్ లో ఏం నేర్చుకోబోతున్నాం అనేటువంటి చూస్తే, ఇన్ సాకియో మే కబీర్ ఈశ్వర్ ప్రేమ్ కే మహత్వ కో ప్రస్తుత్ కర్ రహే హై. అంటే ఈ పోయమ్స్ లో కబీర్ దాసు ఈశ్వరుడు సంబంధించిన అంటే భగవంతుడు సంబంధించినటువంటి గొప్పతనం గురించి మనకు చెప్పబోతున్నారు. పహలీ సాకి మే కబీర్ మీఠీ భాషా కా ప్రయోగ్ కర్నే కి సలాహ్ దేతే హై. అంటే మొదటి పోయంలో కబీర్ దాస్ మీఠీ భాష అంటే మృదువైనటువంటి భాషని ప్రయోగ్ కర్నేకి సలహా దేతే హై. అంటే మనం మాట్లాడేటువంటి భాష చాలా సరళంగా మృదులంగా ఉండాలనేటువంటి చెప్పేటువంటిది అనమాట. తాకి దూసరోं को సుఖ్ और अपने तन को शीतलता प्राप्त हो. అంటే ఎదుటి వాళ్ళకి ఆనందం కలగాలి, నీకు కూడా ఆనందాన్ని కలగచేయాలి నువ్వు మాట్లాడేటువంటి మాటలు. అలా చెప్పేటువంటి భావం ఇచ్చేటువంటిదే ఫస్ట్ పోయం అన్నమాట. दूसरी साकी में कबीर ईश्वर को मंदिरों और तीर्थों में ढूंढने की बजाय अपने मन में ढूंढने की सलाह देते हैं. రెండో పోయంలో కబీర్ ఏం చెప్తున్నారంటే, భగవంతుణ్ణి గుళ్ళల్లో మసీదులో వెతకకుండా తన హృదయంలో వెతికితే దొరుకుతాడు అనేటువంటిది చెప్పేటువంటిది సెకండ్ పోయం. तीसरी साकी में कबीर ने अहंकार और ईश्वर को एक दूसरे से विपरीत उल्टा बताया है. మూడో పోయిన ఆయన ఏం చెప్తున్నారంటే, అహంకారం అనేటువంటిది తర్వాత భగవంతుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఒకే దగ్గర ఉండలేరు అని చెప్పేటువంటిది మూడో పోయం. चौथी साकी में कबीर कहते हैं कि प्रभु को पाने की आशा उनको संसार के लोगों से अलग करती है. ఈ పోయంలో అంటే ఫోర్త్ పోయంలో కబీర్ దాస్ ఏం చెప్తున్నారంటే, భగవంతుణ్ణి చేరాలనేటువంటి నీ కోరిక నిన్ను ఈ సంసారం నుంచి దూరం చేస్తుంది అని చెప్పేటువంటిది నాలుగో పోయం. పాంచ్వీ సాకి అంటే ఫిఫ్త్ పోయంలో కబీర్ कहते हैं कि ईश्वर के वियोग में कोई व्यक्ति जीवित नहीं रह सकता. अगर रहता भी है तो उसकी స్థితి పాగలోం జేసి హో జాతి హై. ఒకవేళ భగవంతుడు లేకుండా బతికినప్పటికీ అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే, అతను ఒక మెంటల్ వార్డ్ లాగా తయారైపోతాడు అని చెప్పేటువంటిది అనమాట. छठी साकी में कबीर निंदा करने वालों को हमारे स्वभाव परिवर्तन में मुख्य मानते हैं. ఆరో పోయంలో కబీర్ దాస్ ఏం చెప్తున్నారంటే, నిందించేటువంటి వ్యక్తుల్ని మనతో పాటుగానే పెట్టుకుంటే వాళ్ళ వల్ల మనలో చాలా మార్పు వస్తుంది అని చెప్పేటువంటిది ఆరో పోయం. सातवीं साकी में कबीर ईश्वर प्रेम के अक्षर को पढ़ने वाले व्यक्ति को पंडित बताते हैं. ఏడవ పోయంలో కబీర్ దాసు ఈశ్వరుడు సంబంధించినటువంటి అక్షరాన్ని చెప్పినప్పుడు అతను గొప్ప జ్ఞానిగా మారేటువంటి దాని గురించి ఈ పోయంలో చెప్తున్నారన్నమాట. अंतिम साकी में कबीर कहते हैं कि यदि ज्ञान प्राप्त करना है तो मोह माया का त्याग करना पड़ेगा. అంటే మీకు గాని నిజమైనటువంటి జ్ఞానం పొందాలనంటే మీరు మోహాన్ని మాయని వదిలిపెట్టాలి, అప్పుడే నిజమైనటువంటి జ్ఞానం మీకు అందుతుంది అని చెప్పేటువంటిదే లాస్ట్ పోయం అన్నమాట. పోయం సంబంధించినటువంటి వన్ లైన్ సెంటెన్స్ లో దాని మీనింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు పోయం విత్ మీనింగ్ చూద్దాం. ऐसी बानी बोलिए मन का आपा खोई, अपना तन शीतल करे औरों को सुख होई. ऐसी बानी बोलिए मन का आपा खोई, अपना तन शीतल करे औरों को सुख होई. ఈ పోయం యొక్క మీనింగ్ ఏంటంటే, బాణి అంటే చెప్పేటువంటి మాటలు, బోల్నా అంటే చెప్పడం, మన్ అంటే మనస్సు, ఆపా ఖోయ్ అంటే అహంకారం లేకుండా. ఫస్ట్ ఈ పోయంలో మెయిన్ వర్డ్స్ ఏదైతే ఉందో వీటిని అర్థం చేసుకుందాం. బాణి అంటే మనం చెప్పేటువంటి మాటలు, బోల్నా అంటే చెప్పడం,
మన్కా అంటే మనస్సు సంబంధించిన, ఆపా ఖోయ్ అంటే అహంకారం దూరం అవడం, అప్నాతన్ అంటే మనకు సంబంధించిన శరీరంలో, శీతల్ కరై అంటే మన మనసు ముందు శాంతపడాలి, ఔరంకో అంటే వేరే వాళ్ళకి, సుఖ్ హోయ్ మనం మాట్లాడే మాటల వల్ల సుఖం పొందాలి. దీంట్లో శబ్దార్థ్ నేర్చుకోవాల్సినటువంటివి ఏంటి అంటే బాని బోలి, ఆపా అహం అహంకార్ అంటే అహంకారం అని, ప్రౌడ్‌నెస్ అని, ఖోయి త్యాగ్ కర్నా అంటే వదిలేయడం, శీతల్ అంటే ఠండా, అచ్చా అంటే కూల్ అని, మంచి అని, ఔరన్ అంటే వేరే వాళ్ళకి, హోయ్ అంటే హోనా అంటే కలిగి ఉండుట అనేటువంటిది. దీని యొక్క భావార్థ్ చూస్తే ఇస్మే కబీర్ దాస్ జీ కహతే హై కి ఇందులో కబీర్ దాస్ గారు ఏం చెప్తున్నారంటే హమే అప్నా మన్ కా అహంకార్ త్యాగ్ కర్ అంటే మనం మన మనసుకు సంబంధించినటువంటి అహంకారాన్ని త్యాగం చేసి ఐసీ భాషా కా ప్రయోగ్ కర్నా చాహియే అంటే మనం ఎలాంటి మాటల్ని మనం వాడాలంటే జిస్మే హమారా అప్నా తన్ మన్ భీ స్వస్థ రహే ఔర్ దూసరోं को भी कोई नष्ट ना हो అంటే మనం మాట్లాడేటువంటి మాటల వల్ల మనం గూడా ప్రశాంతంగా తయారవ్వాలి. వేరే వాళ్ళకి ఎలాంటి కష్టం కలగనీయకుండా మన మాటలుండాలి. అర్థాత్ దూసరోं को भी సుఖ్ ప్రాప్త్ హో. అందుకని మనం వేరే వాళ్ళకి కష్టం కలగచేయనటువంటి మాటలే మాట్లాడాలి అనేటువంటిది కబీర్ దాస్ చెప్తున్నారనమాట. కస్తూరి కుండలి బసై మృగు ఢూంఢై బన్ మాహి ఐసై గటి గటి రామ్ హై దునియా దేకై నాహి. కస్తూరి కుండలి బసై. కస్తూరి అంటే ఫ్రాగ్రెన్స్ అన్నమాట. కుండలి బసై అంటే నాభి. నాభిలో ఫ్రాగ్రెన్స్ ఉండడం అన్నమాట. ఎవరి యొక్క ఫ్రాగ్రెన్స్‌లో? మృగ్ అంటే డీర్. ఓకే. ఆ జింక యొక్క నాభిలో ఒక రకమైనటువంటి మంచి ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుందంట. ఇక్కడ ఆ డీర్ తెలియకుండా డూండై అంటే డూండ్నా అంటే సెర్చ్ చేయడం అన్నమాట. బన్ మాహి అంటే ఆ ఫారెస్ట్‌లో అక్కడ ఇక్కడ తిరుగుతా ఉంటుందంట తెలియక. ఐసై గట్టి గట్టి రామ్ హే దునియా దేకై నాహి. అంటే ఈ విధంగానే ప్రతి కణంలో దేవుడుంటాడు. కానీ ఈ ప్రపంచం చూడలేకపోతుంది. ఈ వ్యక్తులకి ఆ విషయం అర్థం చేసుకోవడం తెలియట్లేదు అనేటువంటిది చెప్పేటువంటిదన్నమాట. శబ్దార్థ్ కుండలి నాభి అంటే నావెల్ అని అర్థం. మృగ్ అంటే హిరణ్ అంటే జింక. ఘటి ఘటి అంటే ప్రతి కణం అని అర్థం. వ్యాఖ్య కబీర్ దాస్ జీ कहते हैं कि ఆయన ఏం చెప్తున్నారంటే जिस प्रकार एक हिरण ఏ విధంగా అయితే ఒక జింక కస్తూరి की खुशबू को जंगलों में ढूंढता फिरता है కస్తూరి की खुशबू को అంటే ఏ కైండ్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అన్నమాట. జంగల్ మే ఢూంढता फिरता है అంటే అడవిలో ఆ ఫ్రాగ్రెన్స్ కోసం తిరుగుతూ ఉంటుంది. जबकि वह सुगंध उसी की नाभि में विद्यमान होती है परंतु वह इस बात से బేఖబర్ హోతా హై. జబ్కి వహ్ సుగంధ్ అంటే ఆ సుగంధం అనేటువంటిది ఉసీకి నాభి మే తన యొక్క సొంత నాభిలోనే విద్యమాన్ హోతీ హై ఆ ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది. పరంతు కానీ వహ్ ఇస్ బాత్ సే కానీ ఆ జింక ఈ విషయాన్ని బేఖబర్ హోతీ హై కనిపెట్టలేకపోతుంది. ఉసి ప్రకార్ అదే విధంగా సంసార్ కే కణ్ కణ్ మే ఈశ్వర్ విద్యమాన్ హై. ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి అణువులో ఈశ్వరుడు అనేటువంటి వాడు ఉన్నాడు. और मनुष्य इस बात से बेखबर ईश्वर को దేవాలయం और తీర్థం में ढूंढता है. కానీ మనుషులు కూడా అదే విధంగా ఈశ్వరుని పొందాలంటే దేవాలయాలకు వెళ్లి తిరుగుతున్నారు, తీర్థస్థలాల్లో వెతుకుతున్నారు. కానీ మనలోనే ఉంటాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కబీర్ జీ कहते हैं कि अगर ईश्वर को ढूंढना ही है तो जब मैं था तब हरि नहीं अब हरि है मैं नाही तब अंधियारा मिटी गया जब दीपक देख्या माही. कबीर जी कहते हैं कि जब इस हृदय में मैं अर्थात मेरा अहंकार था तब इसमें परमेश्वर का वास नहीं था. అంటే ఎప్పుడైతే నేను అనేటువంటి అహంకారం నాలో ఉందో అప్పటి వరకు నాలో భగవంతుడు అనేటువంటి వాడు లేడు, నేను చూడలేదు. परंतु अब हृदय में अहंकार नहीं है तो
కానీ ఇప్పుడు నా హృదయంలో అహంకారం అనేటువంటిదే లేదు. ఇస్మే ప్రభు కా వాస్ హై. ఇప్పుడు భగవంతుడే నాలో ఉంటున్నాడు. జబ్ పరమేశ్వర్ నామక్ దీపక్ కే దర్శన్ హుయే తో అంటే పరమేశ్వరుడు అనేటువంటి జ్ఞానజ్యోతి మన మనసులో వెలిగినప్పుడు అజ్ఞాన్ రూపి అహంకార్ కా వినాశ్ హో గయా. అజ్ఞానం అనేటువంటి అహంకారం అనేటువంటిది నాలో కంప్లీట్‌గా తొలగిపోయింది. सुखिया सब संसार हैं काये और रोवई दुखिया दास कबीर हैं जागई और रोवई శబ్దార్థ్ సుఖియా సుఖి అంటే సుఖంగా ఉండడం అరు అజ్ఞాన్ రూపి అంధకార్ అంటే డార్క్నెస్ సోవై సోయే హుయే అంటే అంటే నిద్రాణంలో ఉండేటువంటి దుకియా అంటే దుఃఖి అంటే దుఃఖంలో ఉండేటువంటి రోవై అంటే రోనా అంటే ఏడవడం पोयम मीनिंग कबीर जी कहते हैं कि संसार के लोग అజ్ఞాన్ రూపి అహంకార్ మే డూబే హుయే हैं కబీర్ దాస్ ఏం చెప్తున్నారంటే సంసార్ కే లోగ్ అంటే ఈ సంసారంలో ఉండేటువంటి ప్రజలు అజ్ఞాన్ రూపి అంధకార్ మే అంటే అజ్ఞానానికి సంబంధించినటువంటి డార్క్నెస్ తో అంటే ఇగ్నోరెన్స్ అన్నమాట డూబే హుయే हैं అంటే జ్ఞానం లేకుండా అసలైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు ఈ సంసారం యొక్క అట్రాక్షన్స్, మోహం, మాయ వీటిలో పడిపోయినారని. అప్పుడు మృత్యు ఆది సే భీ అంజాన్ సోయే హుయే హై. అంటే తనకు మృత్యు వస్తుందనేటువంటి దాన్ని కూడా తను మర్చిపోయి చాలా హాయిగా నిద్రపోతున్నాడన్నమాట. ఏ సబ్ దేఖ్ కర్ కబీర్ దుఃఖీ హై. ఇవన్నీ చూసి కబీర్ దాస్ మాత్రం బాధపడుతున్నారు. ఔర్ వే రో రహే హై. ఆయన దీని గురించి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. वे प्रभु को पाने की आशा में हमेशा चिंता में जागते रहते हैं. కానీ కబీర్ దాస్ అనేటువంటి వ్యక్తి భగవంతుని చేరాలి, ఈ రోజు కాకపోతే చావు రేపైనా వస్తుంది, ఈ లోపలే నేను భగవంతుడి దర్శనం చేసుకోవాలని భగవంతుడి దర్శనం చేసుకోవడం కోసం ఆయన ఏడుస్తున్నాడు, పరితపిస్తున్నాడు అని చెప్పడం అన్నమాట. బిరహ్ భువంగం తన్ బసై మంత్రన లాగై కోయి రామ్ బియోగి నా జివై జివై తో బౌరా హోయి. బిరహ్ బిచడ్నే కా గమ్ అంటే వదిలిపెట్టేసినప్పుడు వచ్చేటువంటి బాధ. భువంగం భుజంగ్ సాంప్ అంటే స్నేక్ అని అర్థం. బౌరా అంటే పాగల్ అంటే పిచ్చివాడైపోవడం. कबीर दास जी कहते हैं कि जब मनुष्य के मन में अपनों को बिछड़ने का गम सांप बनकर लौटने लगता है तो అంటే కబీర్ దాస్ ఏం చెప్తున్నారంటే మనుషులు తన సొంత వ్యక్తుల్ని దూరమైనప్పుడు లేదంటే విడిపోయినప్పుడు లేదంటే చనిపోయినప్పుడు అది ఏదైనా కావచ్చు ఆ స్థితి నుంచి ఆ పెయిన్ నుంచి బయటపడాలంటే తన వల్ల కాదు ఆ వ్యక్తుల వల్ల కాదు అది ఎలా బాధ పెడుతుందంటే మనుషుల్ని ఒక స్నేక్ లాగా సాంప్ బన్కర్ లౌట్నే లగ్తాయి మళ్ళీ మళ్ళీ అవి బాధిస్తూ ఉంటాయి మనిషిని పీడిస్తూ ఉంటాయి ఆ పెయిన్ నుంచి మనిషిని బయటపడేయడానికి ఉస్ పర్ నా కోయి మంత్ర అసర్ కర్తా హై తన పైన ఏ మంత్రం వేసినా కూడా ఆ పెయిన్ నుంచి ఆ వ్యక్తిని బయటపడలేము ఔర్ నా హీ కోయి దవా అసర్ కర్తీ హై అంటే ఏ మెడిసిన్ కూడా తన మీద పనిచేయదు ఆ పెయిన్ నుంచి బయట తీసుకురావడానికి ఉసి తరహ రామ్ అర్థాత్ ఈశ్వర్ కే వియోగ్ మే అదే విధంగా రామ్ అర్థాత్ అంటే ఈశ్వరుడు అంటే భగవంతుడి యొక్క వియోగం వియోగం అంటే విడిపోవడం వలన మనిషి జీవిత నహీ రह सकता యాక్చువల్ గా మనిషి వేర్పడి ఉండలేడు और यदि वह जीवित रहता भी है तो ఒకవేళ అతను జీవించి ఉన్నప్పటికీ उसकी स्थिति पागलों जैसी हो जाती है దేవుడు లేకపోతే ఎప్పుడైతే నువ్వు మాయలో పడిపోతావో ఈ సంసారం అనేటువంటి మాయలో పడతావో అప్పుడు నీ యొక్క బాధల కష్టాల నుంచి నిన్నెవ్వరు కూడా బయటపడలేరు అప్పుడు నువ్వు ఒక పిచ్చివాళ్ళ తయారవుతావు అదే నువ్వు దేవుడిని గాని తలుచుకుంటే నీ యొక్క కష్టాల నుంచి దేవుడు బయటపడేయగలడు అనేటువంటిది ఈ పోయం యొక్క అర్థం అన్నమాట నిందక్ నేడా రాఖియే ఆంగణి కుటీ బందాయ్ బిన్ సాబన్ పాణి బినా నిర్మల్ కరై సుభాయ్ निंदक नेड़ा राखिए आंगणी कुटी बंदाय बिन साबण पानी बिना निर्मल करई सुभाय శబ్దార్థ్ నిందక్ నిందా కర్నే వాలా అంటే నిందించేటువంటి వాడు నేడా నికట్ అంటే దగ్గరగా ఉండడం ఆంగణి అంటే ఆంగన్ అంటే
మన యొక్క వరన్నా ఉంటుంది కదా! దాన్ని ఆంగన్ అంటారు. సాబణ్ అంటే సాబున్ అంటే సోప్ అని అర్థం. నిర్మల్ సాఫ్ అంటే క్లీన్ అని అర్థం. సుభాయ్ అంటే స్వభావం అని అర్థం. कबीर दास जी कहते हैं कि हमें हमेशा निंदा करने वाले వ్యక్తిयों को अपने निकट रखना चाहिए. ఈ పోయెంలో కబీర్ దాస్ గారు ఏం చెప్తున్నారంటే, నిందించేటువంటి వ్యక్తుల్ని మన దగ్గరే ఎప్పుడూ ఉంచుకోవాలి. हो सके तो अपने आंगन में ही उनके लिए घर बनवा लेना चाहिए. ఒకవేళ కుదిరితే అలాంటి వ్యక్తిని మన యొక్క వరండాలోనో, మన యొక్క ఎదురింట్లోనో అతన్ని ఉంచుకోవాలి. అర్థాత్ హమేషా అప్నే ఆస్-పాస్ హీ రఖనా చాహియే. అంటే ఇక్కడ ఎదురింట్లోనో, పక్కింట్లోనో పెట్టమని గాదిక్కడ. ఆయన చెప్తున్నారనమాట ఒక ఎగ్జాంపుల్ లాగా. అంటే అలాంటి వ్యక్తిని ఎప్పుడు గూడా పక్కనేసుకొని తిరుగుతా ఉండు. ఎందుకంటే ఎప్పుడు అతన్ని నిందిస్తా ఉంటాడు. ఎప్పుడు నువ్వు మారడానికి ప్రయత్నిస్తూ ఉంటావు కాబట్టి, నీలో మార్పు సహజంగానే అలాంటి వ్యక్తి పక్కనుండడం వల్ల నువ్వు క్లీన్ అయిపోతావు. నీ తప్పుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది గాబట్టి, इससे हमारा स्वभाव बिना साबुन और पानी की मदद के ही సాఫ్ హో జాయేగా. అంటే మనం సబ్బు పెట్టి వాష్ చేసుకోకుండానే మన యొక్క తప్పుల్ని, మనం చేసేటువంటి మన కర్మల్ని అన్నీ గూడా మనం క్లీన్ చేసుకున్నట్టు అయిపోతుంది. కాబట్టి మనం అలాంటి వ్యక్తి పక్కన ఉండడం వల్ల ఇంకా మనకు మంచే జరుగుతుంది. మనకు సబ్బు లేకుండా మనం వాష్ చేసుకున్నట్లుగా మన యొక్క తప్పులన్నిటిని అతను కడిగేస్తుంటాడు గాబట్టి, అతను మనకు గుర్తు చేస్తూ ఉంటాడు గాబట్టి, మనల్ని నిందిస్తూ ఉంటాడు గాబట్టి, మనం వాటి నుంచి తొందరగా బయటపడిపోగలము అని చెప్తున్నారనమాట. పోతి పడి పడి జగమువా పండిత్ భయాన కోయి ఏకై అషిర్ పీవుక పడైసు పండిత్ హోయి. శబ్దార్థ్ పోతి పుస్తక్ అంటే బుక్ అని అర్థం. మువా అంటే మరణ చనిపోవడం. భయ బనన అంటే తయారవడం. అషీర్ అంటే అక్షరం అని అర్థం. పీవ్ ప్రియ అంటే ఇష్టమైనటువంటి. कबीर जी कहते हैं कि इस संसार में मोटी-मोटी पुस्तकें पढ़कर कई మనుష్య మర్ గయే. అంటే ఈ యొక్క ప్రపంచంలో చాలా మంది వ్యక్తులు పెద్ద పెద్ద గ్రంథాలు, పెద్ద పెద్ద బుక్స్ చదివిన వాళ్ళందరూ గూడా వచ్చారు. ఇలాంటి జ్ఞానం సంపాదించాలని ట్రై చేశారు కానీ చనిపోయారు. పరంతు కోయి భీ మనుష్య పండిత్ అంటే జ్ఞాని నహీ బన్ సకా. అంటే ఏ వ్యక్తి కూడా ఆ పెద్ద పెద్ద బుక్స్, గ్రంథాలు చదివినటువంటి వ్యక్తి మహాజ్ఞానులుగా అవ్వలేకపోయారు. यदि किसी व्यक्ति ने ईश्वर प्रेम का एक भी अक्षर पढ़ लिया होता तो. కానీ అదే వ్యక్తి ఈశ్వరుడు సంబంధించినటువంటి ఒక నామాన్ని, ఒక అక్షరాన్ని తను గాని తెలుసుకున్నట్టయితే, ఉచ్చరించినట్లయితే వహ్ పండిత్ బన్ జాతా. అంటే భగవంతుడికి సంబంధించినటువంటి ఒక అక్షరం పలికున్న తను మహాజ్ఞానిగా మారేవాడు. కానీ మనుషులు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని. అర్థాత్ ఈశ్వర్ ప్రేమ హీ ఏక్ సచ్ హై, ఇసే జాన్నే వాలా హీ వాస్తవిక్ జ్ఞాని హై. అంటే ఈశ్వరుడు ప్రేమే ఈ సృష్టిలో చాలా గొప్పది. అది మాత్రమే వాస్తవమైనటువంటిది, నిజమైనటువంటిది. అది తెలుసుకున్న వాడే నిజమైనటువంటి జ్ఞాని. हम घर जालिया आपना लिया मुराद हाथी, अब घर जालो थास का जे चलई हमारे साथी. శబ్దార్థ్ జాల్యా జలాయ అంటే కాల్చేయడం అన్నమాట. ఆప్నా అప్నా తన సొంతది అని, అంటే తన యొక్క అని. మురాడ్ జల్తీ హుయి లక్డి అంటే కాలేటువంటి కర్ర, అంటే జ్ఞానం అని అర్థం, జ్ఞాన జ్యోతి అని అర్థం. జాలో జలావం కాల్చడం. తాస్కా ఉస్కా అంటే అతని యొక్క అని. कबीर जी कहते हैं कि उन्होंने अपने हाथों से अपना घर जला दिया है. కబీర్ ఏం చెప్తున్నారంటే తన యొక్క సొంత చేతులతో తన ఇంటిని కాల్చేశాడంట. అర్థాత్ उन्होंने मोह माया रूपी घर को जलाकर ज्ञान प्राप्त कर लिया. అంటే తన లోపల ఉండేటువంటి మోహం, మాయ అనేటువంటి వాటిని కాల్చేశాడని. తన సొంత ఇల్లు అంటే శరీరం అని అర్థం అన్నమాట. కాబట్టి ఆ శరీరంలో, తన హృదయంలో ఉండేటువంటి మోహం, మాయ అనేటువంటి వాటిని, ఆ కల్మషాలన్నిటిని కూడా కాల్చేశాడని చెప్తున్నాడు అన్నమాట. మోహ మాయా రూపీ ఘర్ కో జలాకర్ జ్ఞాన ప్రాప్త్ కర్ లియా. అంటే దాన్ని కాల్చేసి జ్ఞానాన్ని పొందాడు. అబ్ ఉన్కే హాతో మే ఇప్పుడు తన యొక్క చేతుల్లో జల్తీ హుయి మషాల్ అంటే కాలేటువంటి కర్ర ఏదైతే ఉందో, యాని జ్ఞాన్ హే, ఇప్పుడు ఆ జ్ఞానం తనకి లభించిందో, యాని జ్ఞాన్ హే
अब वे उसका घर जलाएंगे जो उनके साथ चलना चाहता है. ఇప్పుడు వాళ్ళ ఇల్లు కాల్చేస్తాడంట ఎవరైతే తనతో పాటుగా వస్తారో. అంటే ఇప్పుడు కబీర్ దాస్‌తో తిరిగేటువంటి వ్యక్తుల యొక్క ఇల్లులన్నీ కాల్చేస్తాడని కాదు ఇక్కడ అర్థం. తనతో పాటుగా తనతో ఉండేటువంటి వ్యక్తుల్లో కూడా ఆ జ్ఞానాన్ని నింపి, ఆ వ్యక్తుల్లో ఉండేటువంటి అజ్ఞానాన్ని కాల్చేస్తాడని అర్థం అన్నమాట. अर्थात उसे भी मोह माया से मुक्त होना होगा जो జ్ఞాన్ ప్రాప్త్ కర్నా చాతా హై. అంటే తనతో తిరిగేటువంటి వ్యక్తులు కూడా మోహం మాయ నుంచి బయటపడాలి. అప్పుడే నిజమైనటువంటి జ్ఞానం తనకి లభిస్తుంది. తనతో తిరిగేటువంటి వ్యక్తులకు లభిస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క మోహాన్ని, మాయను కూడా తన యొక్క జ్ఞానంతో అందరికీ అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళ యొక్క మోహం, మాయ నుంచి బయటపడేయాలని కబీర్ దాస్ చెప్తున్నారన్నమాట. ఇదండి సాకేకి సంబంధించినటువంటి కంప్లీట్ పోయమ్స్, వాటి మీనింగ్. సో ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్.